తిరుమలలో కిడ్నాప్ కలకలం రేపింది. 5 సంవత్సరాల పాపను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. అనంతపురం జిల్లా తూముచెర్ల గ్రామానికి చెందిన మహాత్మా వరలక్ష్మి దంపతులు వారి కుమార్తె నవ్యశ్రీతో పాటు శనివారం శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఈ వేకువజామున దర్శనం పూర్తి కాగానే యాత్రికుల రెండో వసతి సముదాయంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పాపను ఎత్తుకెళ్లాడు. నవ్యశ్రీ తల్లిదండ్రులు నిద్రలేచి చూసేసరికి పాప కనిపించకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన భద్రతా సిబ్బంది వసతి సముదాయంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. ఉదయం 8 గంటల 25 నిమిషాల సమయంలో ముసుగులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి పాపను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తిరుమల పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. పాప ఆచూకీ తెలియక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. లేవగానే పాప కనిపించడం లేదు. వాష్రూమ్కి పోయిందేమో అని పోయినాము. అక్కడ కనిపించకపోవడంతో అక్కడ ఉన్న సిబ్బందికి చెప్పేసినాము. అనౌన్స్మెంట్ చేసినారు. మళ్ళీ వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం విజిలెన్స్ ఆఫీసులోను. 1 గంట సమయంలో సీసీ కెమెరాలో దొరికింది. సీసీ కెమెరాలో ఒక అతను గుర్తు తెలియని వ్యక్తి నా బిడ్డని భుజం మీద పడబెట్టుకుని తీసుకుని వెళ్ళే చూసినాము. వారు చిన్న కుటుంబము. ఆయన వచ్చేసి చిన్న పంచర్ షాప్ పెట్టుకొని జీవిస్తున్నారు. వారికి ఎలాంటి శత్రువులు కానీ వేరే విధంగా లేదని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఎవరైనా ప్రొఫెషనల్స్ చైల్డ్ కిడ్నాప్ చేశారని చెప్పేసి మనకు ప్రాథమిక దర్యాప్తులో తెలుస్తూ ఉంది. ఎవరైనా కావాలని ఇంటెన్షనల్గా కిడ్నాప్ చేస్తున్నారేమో అని చెప్పేసి పూర్తిగా మనం అన్ని చర్యలు తీసుకొని సర్చ్ పార్టీస్ని డిప్యూట్ చేసి సర్చ్ చేస్తున్నాం.